దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ధైర్యముగా ముందడుగు వేయుడి. ఏ నిర్ణయం తీసుకొని నువ్వు ముందడుగు వేయలేకపోతున్నావో, ఏ ఆలోచన వలన నువ్వు ముందడుగు వేయలేకపోతూ ఉన్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జాబు నిమిత్తమై ముందడుగు వేయలేకపోతున్నావా? నీ చదువు నిమిత్తమై ముందడుగు వేయలేకపోతున్నావా? నువ్వు స్థిరపడడానికి, మాట్లాడడానికి ముందడుగు వేయలేకపోతూ ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ముందు అడుగు వేయి. దేవుని బిడ్డలారా, దేవుని దూతలు గొల్లల దగ్గరికి వెళ్ళి రక్షకుడు పుట్టాడు అని చెప్పినప్పుడు వాళ్ళు అధైర్యపడక ధైర్యము కలిగి ముందడుగు వేశారు. యేసు ఎక్కడ పుట్టాడో, యేసు ఎక్కడ ఉన్నాడో ఆ చోటకి వాళ్ళు ముందడుగు వేయడం ప్రారంభించారు. ఆ చోటకి వారు చేరుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా నీ రక్షకుడైన నీ దేవుడు నీకు ఉన్నాడు తోడుగా. నువ్వు ముందడుగు వేయి, భయపడకు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్టయితే దేవుడు నీకు ఆయన మాటల ద్వారా ధైర్యాన్ని పుట్టిస్తున్నాడు. ఆయన మాటల్ని ఈ ఉదయకాల సమయంలో వింటున్నటువంటి నీకు ఆయన ధైర్యమునిస్తూ ఉన్నాడు. నువ్వు భయపడకు. అవిశ్వాసి అయి ఉండక విశ్వాసి కలిగినటువంటి స్థితిలో నీవు ఉండి ముందడుగు వేయి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. అవును దేవుని బిడ్డలారా, నా బలము సరిపోదేమో, లేదంటే నా ధైర్యము సరిపోదేమో, లేదంటే నేను అనుకున్నవి నేను సాధించలేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. మీరు ఏదైతే తలపెట్టి ఉన్నారో, ఏ కార్యము జరగాలనుకుంటూ ఉన్నారో, ఏ కార్యము జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారో, ఏ కార్యము జరిగిస్తూ ఉన్నారో, ఏ కార్యము నిమిత్తమై మీరు ముందడుగు వేస్తూ ఉన్నారో, దేవుడు మీ కార్యాన్ని, మీ ఆలోచనని సఫలపరుస్తాడట. దేవుని బిడ్డలారా, దేవుడు మీకు సహాయము చేయడానికే ఆయన రక్షకుడుగా, ఆయన క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా నీవు వేసిన ప్రతి అడుగుకి మీకు తోడై ఉండి మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఆయన మిమ్మల్ని ముందుకు నడుపుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనగా రక్షకుడు అని అర్థము. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావో ఆ రక్షకుడు నిన్ను విజయమిస్తాడు, నీకు విడుదలనిస్తాడు, స్వస్థతనిస్తాడు, ఆలోచన కలుగజేస్తాడు. ఏ వైపున నీవు వెళ్ళాలో ఆయన నీకు రక్షకుడయుండి, తోడయుండి ఆ వైపుకు ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, హేరోదు రాజుకి వాళ్ళు జ్ఞానులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు హేరోదు రాజు అన్నటువంటి మాటలను బట్టి మరలా వాళ్ళు తిరిగి యేసు దగ్గరికి వెళ్ళారు. యేసును చూశారు, అత్యానంద భరితులయ్యారు, అతనికి సాగిలపడ్డారు. వారు తీసుకొచ్చిన కానుకలు ఆయనకి అర్పించారు. ఈరోజు నీవు ధైర్యంగా ఉండు. ఏ మార్గమున నీవు నడుస్తున్నావో, అది ఇరుకైన మార్గము కావచ్చు, అపాయకరమైన మార్గము కావచ్చు, శోధన మార్గము కావచ్చు, లేక తప్పు మార్గము కావచ్చు, ఈరోజు నీవు దేవుని యందు తిరిగినట్లయితే, దేవుని తట్టు నువ్వు తిరిగి దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యం కలిగి ఉండు. బలహీనులు కాకుండా మీరు ఎప్పుడైతే ధైర్యము వహిస్తారో నీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని బిడ్డలారా ఆలకించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ఆ భక్తుడితో చెప్పినటువంటి మాట
ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు బలహీనులు కాక ధైర్యము వహించినట్లయితే మీ కార్యము విజయవంతముగా మీరు పూర్తి చేస్తారు. దేవుని బిడ్డలారా, దేవుని మాటల యందు నమ్మిక ఉంచండి, ముందడుగు వేయండి. విజయ మార్గములో నడిపేది నీ దేవుడే, విజయమునిచ్చేది నీ దేవుడే, ఆరోగ్యమునిచ్చేది మీ దేవుడే, బలమునిచ్చేది మీ దేవుడే. దేవుని బిడ్డలారా, అటువంటి దేవుడే ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఎలాంటి స్థితిలో మీరున్నని, ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన నామమున మీరు ఏదైతే అడుగుతారో ఆయన మీకు అది చేస్తాను అంటున్నాడు. భయపడకండి, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. కార్యము జరిగించువాడు ఆయన. ఆ గొప్ప దేవుడు మీకును మీ కుటుంబానికి విజయము అనుగ్రహించునుగాక. ఆమేన్.